నమస్తే అందరికి. ఎట్లున్నారు? ఐ హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ గ్రేట్. ఇట్స్ బిన్ ఎ లాంగ్ టైం మనం వీడియోలు చేసి. ఇప్పుడెప్పుడు క్రీస్తు పూర్వ శతాబ్దంలో నవంబర్లో చేసిన వీడియోలు, దాని తర్వాత ఇప్పుడే లాంగ్ వీడియో చేయడం. తమిళ చూసి అర్థమైంటుంది మీకు ఈ వీడియో ఉద్దేశం ఏందని. సో నేనైతే నా జీవితంలో ఫస్ట్ టైం కాంపిటీషన్ ఆడబోతున్నాను. ఐసిఎన్ బాలి ప్రో షో అది. సో దాంట్లో ఏమంటే మనం ఇప్పుడు ఇండియాలో మనం కంపీట్ చేసి మనకు ఒకవేళ గోల్డ్ వచ్చి ప్రో కార్డ్ కొడితే మనం ప్రో కార్డ్ ఫస్ట్ హ్యామర్ కొడితే మనం బాలీలో మన ఇండియాని రిప్రజెంట్ చేయొచ్చు. సో దానికోసం అయితే నేను మొత్తం పెట్టేసిన దీంట్లో. అంటే నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి టోటల్గా దీంట్లో గెట్ ఇన్ టు ఇట్ మునిగిపోయినా. అంత హార్డ్ కోర్ ట్రైనింగ్ చేస్తాను. నేను ఆడిపోయేది వచ్చేసి మెన్స్ క్లాసిక్ ఫిజిక్. ఎందుకంటే నా సిమెంట్రీకి నా బాడీ సిమెంట్రీకి క్లాసిక్ ఫిజిక్ అయితే మంచిగా ఉంటుంది. మెన్స్ బాడీ బిల్డింగ్ గురించి చేయొచ్చు, కానీ నా నడుము సైజ్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది అనమాట. 30 ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే. బాడీ బిల్డింగ్ చేయాలంటే ఒక 28 లోపలే ఉండాలంట. సో అందుకే నేను క్లాసిక్ ఫిజిక్ మీద ఫోకస్ పెట్టిన. నేను ఆడిపోయే కాంపిటీషన్ డేట్ వచ్చేసి May 30-31 బెంగళూరు జేపీ నగర్లో ఉంటుంది. అదేదో ఒక ఫంక్షన్ హాల్, అది నాకు అది గుర్తులేదు. సో దానికి రిజిస్ట్రేషన్ అవ్వాలా. ఈ 10 daysలో కొంచెం మనీ వచ్చేది ఉంది. దానికి రిజిస్ట్రేషన్ అయ్యి దాని అప్డేట్ కూడా మీకు ఇస్తాను నెక్స్ట్ వీడియో. అది నెక్స్ట్ అంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్ డేట్ అయ్యేటప్పుడు ఒక వీడియో చేసేసి మీకు అప్డేట్ ఇస్తాను దాని గురించి. నేను ఆడిపోయేదంటే ఇదే క్లాసిక్ ఫిజిక్. ఎందుకంటే నా బాడీ సిమెట్రీ, నా బాడీ స్ట్రక్చర్ అంతా మంచిగా దానికే సెట్ అవుతుంది. సో ఈ కటింగ్ ఫేస్ వచ్చేసి నేను 2 months పెట్టుకున్నా. ఏప్రిల్ 1st నుంచి May 30 వరకు ఉంటుంది నా కటింగ్ ఫేజ్ వచ్చేసి. ఆల్రెడీ ఇట్స్ బీన్ 20 days. ఈ 20 daysలో నేను ఒక 13% నుంచి 10%కి వచ్చింది నా బాడీ ఫ్యాట్. ఏమైతే అది అవుతుంది, దీన్ని చూద్దాం. అయితే ఇది లేకుంటే లేదు అన్నట్టు ఎప్పుడైతే నేను నా బాడీని ట్రైన్ చేస్తున్నాను. సో టోటల్గా దీంట్లో మునిగిపోయిన ఈ బాడీ బిల్డింగ్ స్టార్ట్ చేయాలా, స్టేజ్లో స్టార్ట్ చేయాలా, అది ఇదని. కంటెంట్ క్రియేషన్ ఎందుకు కన్సిస్టెంట్గా లేదంటే నో మోర్ డిస్ట్రాక్షన్ అన్నట్లా అంత ఫోకస్ పెట్టిన. ఎందుకంటే దీంట్లో నుంచి దాంట్లోకి మళ్ళీ ఆపకి జంప్ అయ్యేదానికన్నా ఒక దాంట్లో కన్సిస్టెంట్గా ఉందాం. నేను కంటెంట్ క్రియేషన్లో కన్సిస్టెంట్ లేదు, కానీ నా జిమ్ సెషన్స్లో కన్సిస్టెన్సీ ఉంటా. ఏదేమైనా కానీ రోజు జిమ్ 2 hours జిమ్ చేసి అది చేసి మంచిగా తిని నో మోర్ చీట్ ప్లాన్స్ అన్నట్లు ఏం లేకుండా నా బాడీకి కావాల్సిన డైట్ ప్లాన్ ప్రిపేర్ చేసుకొని మంచిగా సప్లిమెంట్ అన్నీ మంచిగా ఆన్ టైం చేసుకుంటూ ఉన్నా. సో అందుకే నాకు ఈ కంటెంట్ క్రియేషన్ మీద కొంచెం పక్కన పోయింది. మార్చి వరకు నేను ఒక జిమ్లో పర్సనల్ ట్రైనర్గా పనిచేస్తుంటే అప్పుడు నాకు మంచిగా నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి 4 నెలలు నేను మంచిగా ఎర్న్ చేసిన మంచిగానే. నా ఫస్ట్ శాలరీ వచ్చేసి నవంబర్లో 20K. దాని తర్వాత ఇంకా ప్రతి మంత్ నాకు 45K అబోవ్ వచ్చేది. సో అంత కంఫర్ట్ జోన్ లేదు నాకు. ఆ జిమ్లో ఎవరేం మాట్లాడుతుండలేదు లేదు, అంత మన ఇష్టం అది. అంత కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి నాకు ఇది కాదు, మనం ఏదో ఒకటి చేయాలా అనేది పడింది కాబట్టి ఈ కాంపిటీషన్లోకి దిగిన. ఇప్పటి నుంచైనా నేను మంచిగా కన్సిస్టెంట్గా వీడియోలు చేసే ట్రై చేస్తా. పక్క వేయలేను, కానీ నాకు కొంచెం మూడ్ స్వింగ్స్ ఎక్కువ. అంతేకాకుండా ఈ మధ్యలో నాకు ఫ్యాట్ పర్సెంట్ కొంచెం తక్కువైంది కాబట్టి ఇంకా కొంచెం డిస్ట్రాక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట తలకాయలో. ఏదన్నా స్టార్ట్ చేసినా కొంచెం ఏదన్నా అన్ఈవెన్ థింగ్స్ ఏమన్నా చూసినప్పుడు రూమ్లో కొంచెం సైక్ అయిపోతుంటుంది నాకు. సో అది చాలా మంచి కాదు. దీన్ని ఎట్లున్నా తగ్గించుకోవాలా, షార్ట్ టెంపర్ అని తగ్గించుకోవాలా అని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేద్దాం కంటెంట్ క్రియేషన్ అని నేను వీడియోలు స్టార్ట్ చేస్తున్నా. ఇప్పుడు నుంచి అయితే కన్సిస్టెంట్గా చేస్తా. ఏమో తెలియదు, చూద్దాం ఏమవుతుందో ఏం లేదో. ఫస్ట్ కాంపిటీషన్ కాబట్టి కొంచెం నర్వస్గా ఉంటుంది. పోజింగ్ కూడా స్టార్ట్ చేయాలా. నేను ఇంకొక 40 days ఉంది కాబట్టి పోజింగ్ కూడా డైలీ స్టార్ట్ చేస్తే నీకు స్టేజ్ మీద నీ బాడీ ఎంత బాగున్నా కానీ నీ బాడీ హోల్డ్ చేసే విధానం, అంటే నీ బాడీ షోకేస్ చేసే విధానం బాగాలేదనుకో నీకు ప్రైజ్ రాదు. పోజింగ్ మీద కూడా నేను చాలా కాన్సన్ట్రేషన్ చేయాలా. సో ఆ ఫ్లో అనేది నీకు వస్తేనే నువ్వు మంచిగా కంప్లీట్ చేస్తావు, అంటే టఫ్ ఇస్తారు.
లేకపోతే నీకు ఎంత మంచి ఫిజిక్ ఉన్నా కానీ నీకు ఆ ఆ స్టేజ్ మీద గ్రిప్ అనేది రాదనమాట. సో నీకు ఒక మంచి పోజింగ్ రొటీన్ ఉంటే యూ కెన్ గ్రాప్ జడ్జెస్ సైజ్. సో పోజింగ్ మీద కొంచెం పెట్టాలా ఏంది ఏం కదా అని పోజింగ్ చేస్తాను. ఆ 4 క్వార్టర్ టర్న్స్ అనేవి ఉంటాయి. సో రైట్ సైడ్ రైట్ సైడ్ రైట్ సైడ్ రైట్ 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 అని ఒక 4 ఉంటాయి. సో అవి వస్తాయి ఎందుకంటే మనం దాన్ని ఆ ఫ్లో అవసరం లేదు దానికి. మనం ఊరికే మామూలుగా జస్ట్ వాళ్ళు చెప్పింది దానికి మనం చూపిస్తే సరిపోతుంది. కానీ ఈ ఒక ఫ్రీ ఫ్లో అనేది ఉంటుంది. ఆ ఫ్రీ ఫ్లో నేర్చుకోవాలి మంచిగా. సో దాని గురించి నేను యూట్యూబ్లో వీడియోలు చూస్తున్నాను. సో ఈ 40 days ఉన్నాయి కదా, స్టార్ట్ చేస్తాను. ఎప్పుడు స్టార్ట్ చేస్తాను తెలియదు, స్టార్ట్ చేస్తాను. ఫ్రీ ఫ్లో ఒకటి నేర్చేసుకుంటే మనకు సెట్ అయిపోతాం. నా బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ వచ్చేసి ఇప్పుడు 10 ఉంది. ప్రతి వీక్లో నేను మినిమం 700 grams ఏమో తగ్గుతున్నాను నేను. అంత ఇంటెన్స్ కార్డియో. సో పొద్దున్నే వెయిట్ ట్రైనింగ్ చేసి ఈవినింగ్ కార్డియో చేస్తున్నాను. వెయిట్ ట్రైనింగ్ అంటే దాని గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నా వర్కౌట్ షెడ్యూల్ ఏంది ఏం కదా అని నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో వీడియోలో మొత్తం ఈ కాంపిటీషన్ గురించి అంతా మాట్లాడినాం అనుకుంటున్నా. ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, మాట్లాడేది అంత ఇంట్రెస్టింగ్గా రావడం లేదు. ఏంది సర్లే చేద్దాం అని ఒక ఇది అంతే. ఏదో ఒక మునసచ్చిన ముఖం ఉన్నట్లు ఉంది. ఈ ఫ్యాట్ పర్సెంటేజ్ తక్కువైపోయి ఇట్లా లోపలికి అట్లా అన్నీ కంప్రెస్ అయిపోతున్నాయి. కళ్ళు లోపలికి పోయి ఈవెన్ దో ఐమ్ స్లీపింగ్ లైక్ 8 to 9 hours పడుకున్నా కానీ అంత బాడీ పుష్ చేయడం లేదు. సో ప్రీ వర్కౌట్ కెఫిన్ ఏం వాడడం లేదు, కెఫిన్ వాడాల. సో బ్లాక్ కాఫీ కెఫిన్ వాడితే కొంచెం ఇమ్యూన్ సిస్టమ్ కొంచెం ఇంప్రూవ్ అవుతుందంట. సో ఒక మంచి ప్రీ వర్కౌట్ తెచ్చుకోవాలా, దాంతోపాటు కెఫిన్ కూడా డైలీ బ్లాక్ కాఫీ తాగేది నేర్చుకోవాలా. సో అప్పుడు ఏమన్నా కొంచెం యాక్టివ్లో ఉంటానేమో చూద్దాం. నెక్స్ట్ అదే ఈ 10 daysలో అయితే కొంచెం టఫ్ ఉంది సిచ్యువేషన్. ప్రీ వర్కౌట్ గీ వర్కౌట్ అన్నీ కొంటా. సో లాస్ట్ టైం వచ్చినవన్నీ నేను ఫుల్ స్టాక్ అయితే చేసుకున్నాను. మొత్తం ఎన్ని ఉన్నాయో అవన్నీ చూస్తే ఎన్ని సప్లిమెంట్స్ ఎన్ని టాబ్లెట్స్ ఉన్నాయి అవన్నీ చూస్తే ఎవరికన్నా వీటికి మరి రోగం వచ్చింది అనుకుంటారు. నెక్స్ట్ వీడియో చేస్తే నేను నా వర్కౌట్ రొటీను తర్వాత దాని తర్వాత సప్లిమెంట్ నా సప్లిమెంట్ స్టాక్ వీడియో, దాని తర్వాత ఇంకా నేను రోజుకి ఏం తింటున్నాను నా న్యూట్రిషన్ చేద్దాం మంచిగా. సో ఈ వీడియోలో మనం మంచిగా మాట్లాడినాం అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకో దాని గురించి అయితే మాట్లాడదాం. అంటే సో అంటిల్ దెన్ టాటా బై బై గుడ్ నైట్.